హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను పటాకా కుకింగ్ అండ్ ఫ్యామిలీ వ్లాగింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ 65 సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేయండి. మా ఇంట్లో ఎప్పుడు చికెన్ 65 చేసిన గిన్నె మొత్తం అయితే ఖాళీ చేస్తారు. అంతా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టాను. ఇది విత్ బోన్. ఇందులోకి 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేని వాళ్ళైతే ఈ ప్లేస్లో మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ కార్న్ఫ్లోర్ ఉంటే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ తోటి అయితే వస్తుంది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ వైట్ని అయితే తీసుకొని బ్యాటర్ని అయితే కలుపుకోవాలి. ఇందులో మనం కర్డ్ కానీ వాటర్ కానీ అస్సలు యూజ్ చేయకుండా ఎగ్ వైట్ తోటే మనం ఈ బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది గట్టిగా ఉండాలి. మనకి ఇదైతే ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను. ఇలా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను నేను. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైందా లేదా అనేది మనం ఇట్లా ఒక పీస్ వేసుకొని ముందు టెస్ట్ చేసుకొని అయితే ఇప్పుడు మనమైతే పీసెస్ చికెన్వి ఇందులోకి అయితే యాడ్ చేసుకొని మనం ఫ్రై అయితే చేసుకుందాం. మనకు ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ అనేది. అప్పుడే మనకు చికెన్ కోటింగ్ అనేది ఊడిపోకుండా పర్ఫెక్ట్గా 65 అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇలా మనం చికెన్ వేసినాక మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మనమైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనకు ఒక సైడు ఎక్కువ ఫ్రై అయ్యి మరొక సైడు తక్కువ ఫ్రై అవుతాయి కదా. అందుకే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకొని మనం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇది మనం డబుల్ ఫ్రై అయితే చేయట్లేదు. ఒకసారి మనం పర్ఫెక్ట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాం. ఈ విధంగా వచ్చినాక మనం టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి అయితే చికెన్ పీసెస్ తీసుకోవాలి. అలాగే ఇవి కూడా మనం మొత్తం ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు ఇదే విధంగా మరిన్ని చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టెప్ టు స్టెప్ మొత్తం ఫాలో అవ్వండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టపడి తింటారు. మీరు ఇలా చేసి పెట్టారంటే మీకు ఫిదా అయిపోవాల్సిందే ఇంట్లో వాళ్ళందరూ. ఇవి కూడా మనకు ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ తీసేసుకొని ఇందులోకి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా చీల్చుకొని ఇవి 2 మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు మనకి ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకొని అయితే తీసుకుందాం. ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఆయిల్ అంతా ఈ కడాయి నుంచి షిఫ్ట్ చేసి 1 స్పూన్ ఆయిల్ అయితే మనం ఇందులోనే ఉంచేసుకోవాలి. ఇలా ఉంచుకొని ఇందులోకి మనము 2.5 స్పూన్స్ కర్డ్ అయితే వేసుకోవాలి. ఇందులోకి మనం వెల్లుల్లి సన్నగా తరిగి వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, ధనియా పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఈ 3 అన్నీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అనేది ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం ఇది హై ఫ్లేమ్లో టార్చ్ చేసుకోవాలి. మనం ఇలా టార్చ్ చేసుకొని మనమైతే కలుపుతూ ఉండాలి. ఇలా ఎందుకు చేయాలంటే మనకు చికెన్ పీసెస్ అనేది గట్టిగా అవుతాయి కదా ఫ్రై చేసినప్పుడు. ఇలా టార్చ్ చేసుకోవడం వల్ల కర్డ్ ఇదంతా వేసి మనకు పీస్ అనేది సాఫ్ట్గా అవుతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. మీకు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు. అంతవరకు బాయ్ బాయ్.